అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను మీ వెంకటేష్. నేను ఈరోజు మీకు మన హిందువులే చేస్తున్నటువంటి తప్పుల గురించి నేను చెప్తాను. నేను ఎన్నిసార్లు ఈ టాపిక్ గురించి మాట్లాడినా కూడా తక్కువే అవుతుంది. ఎందుకంటే మనము ప్రతిసారి మాట్లాడుకుంటా అన్నట్లు అన్య మతస్థులు మన వాళ్ళని ఏదో చెడగొడుతున్నారు, లేదంటే మన మతాలని ఏదో చేంజ్ చేస్తున్నారు అనే దాని కింద మన హిందుత్వంలోనే ఐక్యత మరియు మన హిందూ ధర్మం మీద మనకు నమ్మకం అనేది తక్కువ ఉంది. అంతేకాకుండా ఎవరో ఏదో గుడ్డిగా చెప్తే దాన్ని నమ్మేటువంటి వ్యక్తులు ఎక్కువ మంది అయినారు. దీని నుంచినే మనము మన హిందూ తత్వాన్ని కోల్పోతున్నాము. అంతేకాకుండా ఎవరైతే నిజాయితీగా హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారో మరియు ఎవరైతే వాళ్ళ కృషి చేస్తున్నారో హిందూ తత్వానికి, వాళ్ళను మనం మర్చిపోతున్నాము. అలాంటి వాళ్ళని ప్రోత్సహించడం లేదు. మనం ఎవరైతే నెగిటివ్గా మాట్లాడుతున్నారో, ఎవరైతే కాంట్రవర్సీ చేస్తున్నారో అట్లాంటి వాళ్ళని ఎక్కువగా మనము ప్రోత్సహిస్తున్నాము, వాళ్ళకే ఎక్కువ మద్దతు ఇస్తున్నాము. ప్రోత్సహిస్తున్నాము అంటే వాళ్ళని ఏదో మనము ఎంకరేజ్ చేయడం కాదు. వాని వీడియో చూసినా కూడా అది ప్రోత్సహించినట్లే. ఎందుకంటే వాని వీడియోని మనం తెలియకుండా వైరల్ చేస్తున్నాము, వాడిని సెలబ్రిటీ చేస్తున్నాము. కాబట్టి మనము వాడి వీడియోస్ని మరి వాడు చేసేటువంటి పనిని మనము మన వరకు రాకుండా అడ్డుకుంటే ప్రతి ఒక్కరూ వాటంతకు అవే తెగిపోతాయి. అంతేకాకుండా ఇంకో విషయం ఏమంటే అలాంటి వాళ్ళని మనము చూసి చూడకుండా వదిలేయడం వల్ల వాళ్ళు ఇంకొక వీడియో కానీ లేదంటే ఇంకొకసారి మన హిందుత్వాన్ని గురించి మాట్లాడడం కానీ తక్కువ చేస్తారు. అది ఇడిచిపెట్టి వాళ్ళని పిలుచుకొని వచ్చి డిబేట్లలో కూర్చోబెట్టి వాళ్ళు మన హిందుత్వాన్ని ఏ విధంగా కించపరుస్తారో, లేదంటే మన దేవుళ్ళ గురించి ఏ విధంగా తప్పుడు ప్రచారం చేస్తారో దగ్గరుండి మరి చూపిస్తా అన్నారు. దాంట్లో కొన్ని నేను ఈరోజు నిజంగానే మీకు చూపించాలనుకుంటున్నాను. నేను వీడియో చూపించలేపను కాబట్టి కాపీరైట్ పడుతుంది. కాబట్టి జస్ట్ నేను వాయిస్ వినిపిస్తాను, మీకు అప్పుడే అర్థమవుతుంది ఇది ఏ విధంగా ఫేమస్ అయింది అనేది మీకే తెలుస్తుంది. ఇప్పుడు మనం శ్రీలంక అంటాం కదా, శ్రీలంక రావణ లంక కాదు. ఇప్పుడు నేను దాన్ని ట్విస్ట్ కాదు, నిజం. అమ్మాయి కాలక్కాడు దగ్గర మహేంద్ర పర్వతం ఉంది తమిళనాడులో. మహేంద్ర పర్వతం నుంచి రామాయణంలో ఆయన ఏం చెప్పాడు? మహేంద్ర పర్వతం నుంచి హనుమంతుడు 100 యోజనాల దూరంలోని లంకకు వెళ్ళాడు. దాన్ని ఈయన వర్ణిస్తాడు. ఎవరు? సుగ్రీవుడు. అక్కడ 100 యోజనాల దూరంలో ఒక లంక ఉంది, అది 100 యోజన విస్తీర్ణము అని. 11 సంథింగ్ అంటే 1200 అనుకుందాం, 12 కిలోమీటర్లు యోజనము అంటే. మరి 100 యోజనాలు అంటే 1200 కిలోమీటర్లు. ఇప్పుడు భారతదేశం నుంచి శ్రీలంక ఎంత దూరం ఉందమ్మా? ఆ భారత్ ఎంత ఉంది? చాలా తక్కువ, 50 కిలోమీటర్లు, 56 కిలోమీటర్లు. కానీ ఇక్కడ నుంచి చూసినప్పుడు వాళ్ళ ఇవి కూడా కనిపిస్తాయి కదా సార్. నేను అదే చెప్తుంది, 56 కిలోమీటర్లు, 56 అంతే. శ్రీలంక విస్తీర్ణం ఎంతో తెలుసా? 346 కిలోమీటర్లు. మరి దాన్ని చెప్పిన లెక్కకి ఇప్పుడు 1200 కిలోమీటర్ల రేడియస్ ఇది రావణ లంక. 100 యోజనాలు అంటే 1200 కిలోమీటర్ల దూరం. అది ఈ లంక ఎందుకు అవుద్ది? దీని అసలు పేరు సింహళం. సింహళం 4 మందంగాళ్ళు వచ్చారు కదా మనల్ని దోచుకోవడానికి, బ్రిటిష్ వాళ్ళు. వీళ్ళు వాళ్ళకి నోరు తిరక్క
విన్నారు కదా. ఇప్పుడు ఈ పుణ్యాత్ముడు చెప్తా అన్నాడు శ్రీలంక లంక కాదు అని, అక్కడ జరిగిండేది రామాయణం కాదని. సరే, దానికి ఒక ఎగ్జాంపుల్ నేను ఇస్తాను. అట్లే ఈ పక్కన యాంకర్ కూడా ఉన్నారు కదా, యాంకర్ కూడాను ఏదో అది పెద్ద విషయము, ఏదో ఎవరు తెలియకుండింది కొలంబస్ కనిపెట్టినట్లు కనిపెట్టేసినాడు అన్నట్ల ఎక్స్ప్రెషన్ కూడా ఇస్తుంది. దానికి ఒకే మాటే చెప్తాను నేను, నాకు తెలిసిండేది. కాల్సింటే మీరు పోయి చెక్ చేసుకున్నా, లేదా రామేశ్వరంలో ఉన్న వాళ్ళని ఎవరిని అడిగినా కూడా నిజమే అనల్లా. లేదు, మీ పెద్దోళ్ళు పూజారులు ఎవరున్నా సరే, రామాయణం తెలిసిన వాళ్ళు ఎవరున్నా కూడా దీన్ని చెప్తారు. ఏమి అంటే కన్నా, అయోధ్య నుండి శ్రీలంకకి అంతే దూరం ఉంది. 1200 కిలోమీటర్ల దూరంలోనే ఉంది అయోధ్య నుండి శ్రీలంక. ఆ దాంట్లో చెప్పిండే ప్రకారము, రామాయణంలో చెప్పిండే ప్రకారము మరియు హనుమాన్ చాలీసాలో చెప్పిండే ప్రకారము అయోధ్య నుంచి రావణ లంక ఉండేది 1200 కిలోమీటర్ల దూరమే. ఎక్కడ రాముడు సేతువు దగ్గరికి పోయినాక అది కొలిలేదు. వాళ్ళు కొలిచిండేది ఎక్కడి నుంచి అంటే అయోధ్య నుంచి శ్రీలంకలో ఉన్నటువంటి ప్రదేశానికి, రావణుడు ఉన్నటువంటి ఆ కొండ గుహ దగ్గరికి కరెక్ట్గా 1200 కిలోమీటర్లు ఉంది అని కొలిసినాడు. రెండవది, అక్కడ ఎక్కడైతే ఇప్పుడు మనము రామేశ్వరంలో చూస్తున్నామో వంతెన స్టార్ట్ అయ్యే దగ్గర కొద్దిగా ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మనకి సాక్షి గణపతి అని ఒక దేవాలయం ఉంటుంది. దానికి మనకి ఆలయం కానీ ఎలాంటి కట్టడం కానీ ఉండదు. ఒక తాటి ఆకుల మధ్యలో ఏమంటారు, తాటి పందిరి మధ్యలో గణపతి దేవస్థానం అయితే ఉంటుంది. ఏంటికంటే కన్నా దీనికి ఒక చరిత్ర కూడా ఉంది, 2 నిమిషాల్లో చెప్పేస్తాను. ఎప్పుడైతే రాముడు ఆ సేతువుని స్టార్ట్ చేసినప్పుడు కొన్ని విఘ్నాలు అయితే వస్తాయి. వచ్చినప్పుడు ఆ నీళ్ళలో ఆ రాళ్ళు పడిపోవడము, లేదంటే అది సరిగ్గా కట్టడానికి కాకుండా పోవడం, విఘ్నాలు వచ్చినప్పుడు విఘ్నాలకన్నిటికీ విఘ్నాలు తొలగించే దేవుడు మహాగణపతి విఘ్నేశ్వరుడు. కాబట్టి విఘ్నేశ్వరుడు ఎవరో శివుని పుత్రుడు కాబట్టి మామ అవుతాడు, విష్ణువు మామ అవుతాడు. కాబట్టి మామకి హెల్ప్ చేయడానికి విఘ్నేశ్వరుడే కిందికి వచ్చి అక్కడ నిలబడినప్పుడు రాముడు విఘ్నేశ్వరునికి చెప్పి ఇక్కడున్న విఘ్నాలన్నీ తొలగించు అని చెప్పినప్పుడు ఆ మామ కష్టాన్ని పరిష్కరించడానికి మరియు ఆ వంతెన నిర్మాణానికి ఏ అడ్డంకులు రాకుండా ఉండడానికి సాక్షిగా నిలబడేటువంటి దేవస్థానము విఘ్నేశ్వర స్వామి దేవస్థానము. కావాల్సింటే పోయి చెక్ చేసుకోండి. ఇంతకిన్నా నిదర్శనం ఇంకేం కావాలా? ఇలాంటి వీడియోస్ని ఎందుకు చేయాలా? మీరు హిందువులు కాదా? మీ టీవీలో ఎప్పుడు దేవుని గురించి చెప్పరా? మీ ఛానల్లో దేవుని గురించి చెప్పరా? మరి మన దేవుళ్ళ మీద బతుకుతూ మన దేవుళ్ళని కించపరిచేది అవసరమా? వానికి రామాయణం గురించి తెలుసా? కరెక్ట్గా రామాయణం తెలిసిన వాళ్ళు ఎవరినైనా పిలుచుకొని వచ్చి చదివించండి, లేదంటే చేయొద్దండి వీడియోస్. రెండవది చూపిస్తాను. వీడియో కొంచెం లెంత్ అవుతుంది కానీ చూడండి, మీకే అర్థమవుతుంది. దశరథుడికి పుడితే వంశస్థుడవుతాడు రాముడు, లక్ష్మణుడు, ఇంకా మిగిలిన 2 తమ్ముళ్ళు. వాళ్ళు అసలు ఈ వంశానికి పుట్టినోలే కాదు, భూతం వచ్చి పాయసం ఇస్తే పుట్టారు. కాబట్టి వాళ్ళది సూర్యవంశం కానే కాదు. దొంగ మాటలు ఆడుతున్నారు. వీళ్ళది సూర్యవంశం కానే కాదు, భూత వంశం వాళ్ళది. కాబట్టి భూతాలకు పుట్టినోళ్ళు పండ్రని అడగండి వెళ్ళి. పరిశుద్ధాత్మ యేసేమో నా తండ్రి యెహోవా అని చెప్పుకున్నాడు. మరి యెహోవా 3 తండ్రులు, కానీ చరిత్ర ఏం చెప్తుంది?
ఇది కూడాను. ఇప్పుడు మీకు ఇంకొక క్లారిటీ ఇస్తా. వాడెవడో ఏదో రాముని గురించి వాగినాడు. ఆ వాగిండేది కనీసము ఒక 200 మంది కూడా చూడలేదు. కానీ నువ్వు ఒక ఛానల్కి వచ్చి ఆ ఛానల్లో డిబేట్ పెట్టి నువ్వు వాగిండే చెత్త చెదారము అంతా సుమారు 1,00,000 మంది చూసినారు. అవసరమున్నా వాడిని టార్గెట్ చేసి వాడిని సెలబ్రిటీని చేసేది? నీకు తెలుసు కదా రామాయణం గురించి. నువ్వు రామాయణం గురించి చెప్పు, రాముని గురించి చెప్పు, ఇద్దరికి మంచి మాటలు చెప్పు. అంతేగాని వాడెవడో ఏదో పాడిండేదో లేదంటే వాడెవడో ఏదో మాట్లాడిండేదో నువ్వు తెచ్చి డిబేట్ పెట్టి అది ఏదో పెద్ద విషయం మాదిరి ఆ పక్కలో ఉండే యాంకర్ అబ్బా అవునా ఎక్స్ప్రెషన్స్ వేరే. ఈ ఎక్స్ప్రెషన్కి అక్కడ చూస్తుండే వాళ్ళకి ఓ అవునేమో ఇది నిజమేమో అనే ఒక థాట్ వేరే. దీనికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ వేరే. వేరే వాళ్ళు ఇది తప్పు ఇది రైట్ అని. ఏం చేస్తున్నాం మనం? మన రాముని గురించి, మన ఇతిహాసాల గురించి, మన మహాభారతం గురించి, మన కృష్ణుని గురించి ఏం చెప్తున్నాం మనము? నీ చేతనైతే దాన్ని ఏముందో అది నిజాయితీగా చెప్పేది నేర్చుకో, లేదంటే వదిలేయి. ఇష్టం ఉండేవాడు చదువుకుంటాడు, లేదంటే లేదు. వాడు ఏదో కూసిండేదానికి నువ్వు ఎక్స్ప్లెయిన్ ఇచ్చేది అవసరమా? ఇదొకటి. సరే, ఇంకొకటి ఉంది. ప్రకారం చూసుకుంటే ఇది పెద్ద పుణ్యాత్ముడు. ఈ పుణ్యాత్ముని గురించి కూడాను వినండి మీరు. నాగా అనే ఒకటి భక్తిపరమైన నాగదేవుణ్ణి మీరు నాగదేవతని మీరు కించపరిచారు, అవమానించారని అప్పట్లో కొన్ని రోజులు సాగింది. 3-4 ఆరోపణలు వచ్చినాయి కదా, పర్లేదు ధైర్యంగా. ఆ దిగు నాగా అన్నది, తర్వాత నాగా అనే ఒక తెగ ఉన్నది, వారి మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ రెండింటికి మెయిన్ గా చెప్తే సరిపోతుంది. ఇప్పుడు నేను చెప్తాను వరుసగా దాని మీద వచ్చిన ఆరోపణలు. ఒకటి, నాగదేవతను అవమానించాడు ఆ చూని తీసుకుని. అవును. తర్వాత ఒక భక్తి పాటని ఐటమ్ సాంగ్ లాగా రాశారు, ఐటమ్ సాంగ్ లో పెట్టారు. 2-3 ఆ పాటని అర్ధనగ్న ప్రదర్శనలు చేసే పాటలో కలిపేశారు. 4 హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అవును, ఇది ఫస్ట్ 3 వస్తే 4వది వచ్చేసినట్టే. అందుకని అవన్నీ చెప్పమన్నాను. చెప్పండి. సో ఒక్కొక్క దానికి చెప్తాం. ఇంకేదైనా ఆరోపణలు గుర్తుంటే చెప్పండి. లేదు, అన్నిటికీ ఇక్కడ వివరించారు. లేదు, వాళ్ళ పాట మీరు అంటే ఆ పాట తాలూకు ఇది గుర్తుపెట్టుకో. లాస్ట్లో నీకు ఇంకొక ఆరోపణ చెప్తాను నేను. భక్తి నేపథ్యాన్ని మీరు పక్కన నాగదేవతను అవమానించారు. నాగదేవత ఎవరు? నాగుల తల్లి ఎవరు? వినత సోదరి కద్రువ. కద్రువ ప్రశంస గాని కద్రువ విమర్శ గాని ఇందులో ఉందా? లేదు. ఆ పాటలో నాగదేవతకి కద్రువకి ఏమప్పా సంబంధము? నీకు పురాణాలు తెలియదు, పోనీ నీకు దాని గురించి అవగాహన లేదు. రాసినావు, అయిపోయింది. దాని గురించి మేము డిబేట్ పెడతామా? లేదు కదా. నాగదేవత మనము ఏదైతే ఈ నాగదేవత పటాలు కానీ లేదంటే కానీ శిలలు కానీ తెచ్చి మనము ప్రతీకగా ఎందుకు పెట్టుకుంటాము అంటే ప్రతి ప్రాణిలో, ప్రతి మనిషిలో, ప్రతి సర్వం సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాంట్లోనూ ఒక దైవత్వం ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో మనం పెట్టుకుంటాము. అంతేకాకుండా ఆ నాగ ఆభరణాలను మన దేవతలు ధరిస్తారు కాబట్టి దానికి ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చి పూజలు కూడా చేస్తాం. అది మెయిన్. నీకు కద్రువకి నువ్వు రాసిండే పాటకి ఏం సంబంధము? కాదు కదా. దివ్యాసుందర నాగ, అక్కడ నాగన్న అన్న సంబోధన ద్వారా నాగదేవత వచ్చింది. ఇక్కడ ఆ సంబోధన ముందే తీసేసి నాగో ఓ నాగా, దిగు దిగు దిగు. ఇది
అక్కడ నాగన్న అన్నారు కానీ నాగమ్మ అనలేదు కదా. నువ్వు నాగా అని రాసినావు. నాగన్న రెండు మెయిల్ వర్షన్నే కదా, ఫీమేల్ ఎట్లయితుంది? నీకే తెలియదు మెయిల్ ఫీమేల్ వర్గీకరణ. మళ్ళా నువ్వు అన్నీ చెప్తా అన్నావు కథలన్నీ. అక్కడ నాగదేవత పాట లేదు, నాగన్న పాటే ఉండేది. నాగో నా దివ్య సుందర నాగ అనేటప్పటికే అది దైవనామవాచకం నుంచి పురుషనామవాచకంలోకి మారిపోయింది. ఈ ట్యూన్ తీసుకోవడమే తప్పంటే మా పెద్దలు మాకు మార్గదర్శకులు కదా. జ్ఞాన వ్యక్తి ఖచ్చితంగా ఒక సంస్కారాన్ని పాటించిన వ్యక్తికే తప్పుతుంది కదా. అవును, గతంలో తీసుకున్నారు ఇది. అదే సాహిత్యాన్ని సినారే గారు దిగు దిగు నాగా నెత్తి మీద డేగ అని రాశారు. ఆ పాటలో కనీసం ఇది పురుషనామవాచకం అని చెప్పడానికి కూడా లేకుండా ఒక నాగపాము పాకుతూ ఉంటుంది. అవును, విజువల్ గా. తర్వాత ఆ పాటలో ఆ స్త్రీ పాత్ర వలువలు ఒలుస్తూ ఉంటుంది. అప్పుడు మాత్రం ఏ కాంట్రవర్సీలు రాలేదు. తర్వాత ఈ పాట బాణి దిగు 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 భామ ఈ ప్రేమలో తెంతో చూద్దామా అని చిరంజీవి గారి సినిమాలో వాడే. అవును, గతంలో జరిగిన దాన్ని బట్టేగా మేము చేస్తాం. గతంలో జరిగిండే దాన్ని బట్టినే నువ్వు చేసినావు స్వామి, మేము లేదని లేదు. కానీ నువ్వు చెప్పిండే సినారా సార్ కానీ లేదంటే చిరంజీవి సార్ కానీ బయటకు వచ్చి రాముడు లేదు, లేదంటే రాముడి వ్యక్తిత్వం తప్పు, లేదంటే సినిమాల్లో చూపించిండే తప్పు, ఎన్టీఆర్ చేసిండే పాత్రలు తప్పులు, లేదంటే కానీ పాత దర్శకులు చూపించిండే మన పౌరాణిక సినిమాల తప్పులు, అవన్నీ ఎవరు చెప్పలేదు స్వామి, నువ్వే చెప్తా అన్నావు. కాబట్టి నువ్వు మనం చెప్పేటప్పుడు మనం కూడాను కొంచెం జాగ్రత్తగా ఉండాల. ఇప్పుడు చిరంజీవి గారు చెప్పినారు ఏమని, నేను ఆంజనేయ స్వామి పరమ భక్తుడిని అని. కానీ ఆంజనేయ స్వామిని ఆ రోజు కించపరచలేదు, ఇట్లుంటాడు అని చెప్పలేదు, లేదంటే ఇట్లు లేడు అని కూడా చెప్పలేదు. నేను ఆంజనేయ స్వామి భక్తుడిని అని చెప్పినాడు అంతే. మళ్ళా కొంతమంది పెద్ద 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 వాళ్ళు కానీ మేము అయ్యప్ప స్వామి భక్తులు, అయ్యప్ప స్వామి అట్లుంటాడు ఇట్లుంటాడు అని చెప్పలేదు. నువ్వు అంతే, నువ్వు ఏం కాల్సినా చేసుకో, నేనేం చెప్తాను రావట్లేదు. ఏదో ఒకటి పట్టుకుని ఈ తీగ పట్టుకుని డొంకో లేకపోతే కుక్కతో కట్టుకుని గోదావరి అన్న ఉద్దేశంతో వచ్చేసి చేసేస్తే దానికి మేము నువ్వు మాత్రము ఇప్పుడు వచ్చేసి హిందుత్వాన్ని ఉద్ధరించేయాలని వచ్చినావా? నువ్వు వచ్చిండేది అట్లే కదా, నువ్వు మన బహిరంగ సభల్లో మాట్లాడినావు కదా. నువ్వు ఏమి అందరి మాదిరినే, నువ్వేం పెద్ద ఆ పదం వాడకూడదు, నువ్వు కూడా అది కాదు. రెండవది, ఎవరైనా వచ్చేది దానికోసమే, 2 రూపాయలు వస్తుంది అని, దాంట్లోకి హిందూ తత్వాన్ని వాడుకునేది బాగా అందరికీ అలవాటు అయ్యింది. కొంచెం ఫేమ్ రావాలా అంటే హిందూ తత్వం రావాలా, కొంచెం ఫేమ్ రావాలా అంటే ఎవరో దేవుడిని తిట్టాలా. మన సినిమాలో లేకపోతే నీకు రాముడు ఇట్లా ఉంటాడు, కృష్ణుడు ఇట్లా ఉంటాడు, ఈ విధంగా ఉంటాడు అని ఎవరు చెప్పిండ్రు నీకు? బొమ్మలు వేసిండ్రా ఎక్కడైనా? లేదు కదా. మరి నువ్వెందుకు చెప్తా ఉన్నావు? పోనీ నువ్వేం వేరే పరిశ్రమలో ఉండి వచ్చినావా? మా సినిమా పరిశ్రమలో ఉండే కదా వస్తా ఉండేది. మన సినిమా పరిశ్రమ నుంచినే కదా 2 రూపాయలు దుడుచుకున్నావు. మన సినిమా పరిశ్రమ నుంచి కదా నువ్వు ఒక రచయితగా కానీ ఇంకోలాగా కానీ గుర్తుపొందినావు. మరి వాళ్ళనే తిడతావే నువ్వు అంటే? మనకి లాభం కావాలా, మన స్వలాభం కోసం ఎవరినైనా ఏమైనా మాట్లాడవచ్చు, యా దేవుడినైనా లాగొచ్చు. నేను లాస్ట్ ఫైనల్ ఒకటి చెప్తాను. బొట్టు ఎందుకండి పెట్టుకుంటారు? బొట్టు పెట్టుకొని వెళ్తారు ఏంటి? అద్భుత గలత్ కామ్ కరంటే ఈ ప్రొఫెషన్ లో ఏదైతే నేను చేస్తున్నానో ఆ ప్రొఫెషన్ లో మీరు కావాలంటే పెట్టుకోండి, మీరు షూటింగ్ చేసినప్పుడు పెట్టుకోండి, బయట మాత్రం పెట్టుకోండి. ప్రొఫెషన్ లో మాత్రం పెట్టుకొని డబ్బులు ఎర్న్ చేయాలి, పెట్టుకోవాలి. కానీ ఇది పెట్టుకోవద్దా? నేను ఒక పూజకి వెళ్తున్నా,
ఒక వరలక్ష్మి వ్రతంకి వెళ్ళాను. ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు నేను ఏం చేస్తాను, బొట్టు పెట్టుకొని వెళ్తాను. నాకు నచ్చుతుంది, నాకు ఇష్టం. నేను వెళ్ళాను, ఈరోజు పెట్టుకొని రాలేదు, ఈ డ్రెస్ మీద అవసరం లేదేమో అనిపించింది, పెట్టుకోలేదు, అది నా ఇష్టం. ఆ బొట్టు పెట్టుకోవడం వల్ల ఇంత ప్రాబ్లమ్స్ వస్తాయా? బొట్టు పెట్టుకోకపోతే ఇంత ప్రాబ్లమ్సా? హౌ క్లీన్ యువర్ హార్ట్ ఇస్ ఇంపార్టెంట్. హౌ గుడ్. విన్నారు కదా, ఈమె కూడాను అదే సినిమా పరిశ్రమలో ఉండే ఆయమ్మ. ఈమె పేరు సనా బేగం మేడం గారు ఎంత క్లియర్గా చెప్పినారు. వాళ్ళును ముస్లిమే, కానీ అనేక దేవతా పాత్రలు కానీ ఇప్పటికీ ఒక దేవిని మనం తలుచుకున్నామంటే అది సనా బేగం రూపంగానే వస్తుంది. అంతటి పవర్ఫుల్గా చేస్తారు మేడం. దేవత శ్రీ దుర్గా కానీ లేదంటే అమ్మవారి పాత్రలు కానీ మేడం యాప్ట్ అయినట్లు ఇంకెవరు యాప్ట్ కారు. అలాంటి పాత్రలు చేస్తారు. వాళ్ళే చెప్పిన అదే న్యూస్ ఛానల్లో చెప్పిన ఒక మాట, మంచి మాట. ఏమి, నాకు ఇష్టము నేను హిందువుగా ఉండడము, బొట్టు పెట్టుకోవడము, వ్రతాలకు వెళ్ళడము, పూజలకు వెళ్ళడము, కాబట్టి నేను వెళ్తాను, అది నా ఇష్టము. అట్లా ఎవరెవరి ఇష్టం వాళ్ళది. ఇష్టం ఉంటే హిందూ తత్వాన్ని ప్రోత్సహించండి, లేదంటే వదిలేయండి. అంతేగాని దాన్ని స్వలాభం కోసమో లేదంటే ఏదో ఒక ధనార్జన కోసమో యూజ్ చేయొద్దండి. ఈరోజు నువ్వు చేస్తా ఉండేది నీకు మంచిది అనిపించవచ్చు, డబ్బులు రావచ్చు, కానీ ఏదో ఒక రోజు ఎవడో ఒకడు రివర్స్ అయిన రోజు మాత్రము నీ బతుకు ఎక్కడికి వెళ్ళిపోతుంది అనేది యోచన చేసుకోనాలా. కాబట్టి ప్లీజ్ దేవునితో ఆటలాడేది వదిలేయండి, దేవుని మీద జోకులు వదిలేయండి. అయితే నీకు తెలుసు కదా, నువ్వు హిందూ ధర్మ ప్రచారకుడు కదా, ఏం చెయ్యి, అదే టీవీ ఛానల్లో కూర్చో, రోజు ఒక అధ్యాయము, లేదు ఒక పర్వము, లేదు ఒక గురు చరిత్రలో ఒక కథ, లేదు సాయి సచ్చరిత్రలో ఒక అధ్యాయం తీసుకో, చెప్పు, దాని గురించి వివరించు, ఇద్దరిని మార్చు నీ చేత అయితే. హిందూ తత్వాన్ని మనమే నాశనం చేసుకుంటాను. ఈ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరెవరో మొన్న ఒక పాట పాడినారు. ఆ పాట ఎక్కడ పాడినారు? ఏదో ఒక దీంట్లో పాడినారు, ప్రార్థనా మందిరంలో పాడినారు. అక్కడ ఎంతమంది ఉన్నారు? సుమారుగా అంటే ఒక 500 మంది, 1000 మంది. అంత మాత్రంలో పోవాల్సిందే ఒక పాటని ఎంతవరకు తీసుకోపోయినారు? ఇప్పుడు ఎవరి నోట్లో చూసినా అదే పాట. చిన్న పిల్లోడు లేదు, పెద్ద పిల్లోడు లేదు, ఎవరిని చూసినా వాడు ఫేమస్ అయ్యి ఇంకొక 10 పాటలు రాశా. ఎవడు చేసింది ఇది? మీరు కాదా చేసింది? అది అక్కడికే వదిలేసి నింటే వాడు సెలబ్రిటీ అయ్యేవాడు కాదు, ఇంకొక 5 పాటలు తెచ్చి మన నెత్తి మీద పెట్టేవాడు కాదు. మళ్ళీ ఇంకొకరు లేడీస్ ఊరికే ఉండలేక ఆ అమ్మకి మీమ్స్ వేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసి, అది మీరు ఫన్నీగా చేసినా కూడా లేదంటే ఏదైనా దీనిగా చేసినా కూడాను అదేమైంది, పెద్ద లెవెల్లో సెలబ్రేటింగ్ చేసింది. ఇప్పుడు ఆయమ్మ తెలుగు, కన్నడ, తమిళ, మలయాళము, హిందీ ఇన్ని ఛానల్లో యూట్యూబ్ పెట్టుకొని డబ్బింగ్ చేసుకుంటుంది. తెలుగులో పనికి రాకుండా ఒక ఆయమ్మని తీసుకుపోయి సూపర్ స్టార్ని చేసి 5 లాంగ్వేజ్ల్లో ప్రమోట్ చేసేటట్లు చేసినారు. దీనికి నా వరెస్ట్ థింగ్ ఏమైనా ఉందా? దీని బదులు యూట్యూబ్లో అనేక మంది మన హిందూ తత్వం గురించి, మళ్ళీ హిందూ ధర్మాల గురించి, సనాతన ధర్మాల గురించి అనేక వీడియోలు చేస్తున్నారు. వాళ్ళని ప్రోత్సహించండి, వాళ్ళకు ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏం నీ డబ్బులు అడుగుతారా వాళ్ళు? ఏమన్నా చూస్తే కన్నా నీకు జ్ఞానం వస్తుంది. రఘురామ వంశం అని ఒక వీడియో చూసినాను మొన్న.
ఆ సూర్యదేవుడి నుంచి సూర్యుడు ఎట్లా వచ్చినాడు ఏమి అని అక్కడి నుంచి ఫైనల్గా భరతుడు వరకు, భారతదేశ చరిత్ర వరకు, అక్కడి నుంచి అక్కడి వరకు మొత్తం పెట్టినాడు. ఎంత 25 నిమిషాల్లో 30 నిమిషాల్లో. అది చూపించు, దానికి ఒక లైక్ షేర్ వచ్చి వీళ్ళకి ఎలా చేస్తావు? నువ్వు ఒక సబ్స్క్రైబ్ చేసేవాడు ఇంకొక మెట్టు ఎక్కువ అయిపోతాడు, ఒక షేర్ చేస్తే 2 మెట్లు ఎక్కుతాడు. వద్దు, అది చెయ్యొద్దు, ఎప్పుడూ చెయ్యొద్దు. చూడవద్దు అట్లాంటివి. నీ యూట్యూబ్లో వచ్చిన నోటిఫికేషన్ దాన్ని అన్ఫాలో చేసాయి. నెక్స్ట్ నుంచి నీ యూట్యూబ్ ఛానల్ ఎంత బాగుంటుంది అనేది నువ్వే చూసుకో. నువ్వు పొద్దున్నే లేచి ఒక దేవునిదో లేదంటే ఏదో ఒకటి చెయ్యి. నిన్ను చూసి మీ ఇంట్లో వాళ్ళు చేంజ్ అవుతారు, నీ సరౌండింగ్లో ఉండే వాళ్ళు చేంజ్ అవుతారు. పొద్దున్నే లేస్తున్నట్లే నువ్వు అవే రీల్స్ చూస్తే వాళ్ళు అదే రీల్సే చూస్తారు. నేను చెప్పేది మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. అర్థమైతే దయచేసి ఈ రోజు నుంచి చేంజ్ కాండి. అలాంటి వాళ్ళని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసినా కూడా ఇప్పుడే ఇమీడియట్గా అన్సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇప్పుడు ఏదైతే చెప్పినానో, మన హిందూ తత్వాన్ని ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో, ఎవరైతే మంచి కంటెంట్ పెడుతున్నారో అట్లా వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఇది కొంచెం ఆలోచించండి. కొంచెం వీడియో లెంత్ అయ్యింది, సారీ, బట్ నా ఇన్ఫర్మేషన్ వర్తి అనుకుంటున్నా. మీకు నచ్చితే కనుక ఇంకొక ఇద్దరికి షేర్ చేయండి, లేదంటే వదిలేయండి. సబ్స్క్రైబ్ చేయొద్దండి, లైక్ చేయొద్దండి. ఎలాంటి ఇది నాకేదో నా ఛానల్ పెరగాలని నేను చేసిండేది కాదు. నాకు ఎలా బేజారు అనిపించి ఈ వీడియోస్ పగలంతా షేర్స్, అది ఏం 1-2 లైక్లు కాదు, సుమారు దాదాపుగా 5 లక్షల 6 లక్షల లైక్లు, 10 లక్షల వ్యూవర్షిప్. అలే వాడు తిడతాండేది మన దేవుణ్ణి అని తెలిసి నువ్వు 10 లక్షల వ్యూవర్షిప్ ఇచ్చినావు అంటే నీ అంత పిచ్చోడు ఎవడైనా ఉన్నాడా? ఇంకా 10 లక్షల మంది హిందువులు మనం వాడిని సపోర్ట్ చేసినప్పుడు ఇంక మన హిందుత్వాన్ని ఎక్కడ మనం నిలబెట్టేకైతుంది? అది మనం అనుకుంటున్నాము, లేదు మనము వాడిని చూసి మనము తిడతాము లేదంటే ఇంకోటి, అది కాదు. వాడిని తిట్టేదే కాదు, వాడి గురించి తల్లోకి కూడా యోచన పెట్టుకొని వద్దండి. వాడిని తిట్టినా పాపులర్ అయిపోతాడు. తిట్టు కూడా తిట్టకూడదు. పాతది ఒక సామెత ఉంది, రాయి వేస్తే కన్నా అది మన మీద పడుతుంది, మనం చెడిపోతాము. రాయి వేసేకి పోకూడదు, దాని శుద్ధికి పోకూడదు. అది అక్కడ ఉంది అంటే పక్క నుంచి వెళ్ళిపోవాలి, అంతే. ఇది గుర్తుపెట్టుకోండి. మన హిందుత్వం 100% నిలబడుతుంది. ప్రతి ఒక్కరిలోనూ మార్పు వస్తుంది. థ్యాంక్ యూ ఓపిక్గా నా వీడియో చూసినందుకు. అందరికీ ధన్యవాదాలు.